హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈరోజు అయితే ఫ్రెండ్స్ అందరం కలిపి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట, బిర్యానీ అండ్ కర్రీ. మరి ఎందుకు ఆలస్యం, ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. జనరల్గా అప్పుడప్పుడు ఇలా అయితే ఫుడ్ అయితే కనుక రెడీ చేసుకుంటూ ఉంటాం. సరే ఈసారి అయితే ఇంకో చిన్న వ్లాగ్ తీసి పెడదామని చెప్పి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ తీసుకుని మొత్తం అన్ని అయితే వెజిటేబుల్స్ అయితే కటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మనమే మష్రూమ్ కట్ చేసాం, అండ్ నెక్స్ట్ మనోడైతే సతీష్ అనమాట పొటాటో కట్ చేస్తున్నాడు. అండ్ నా ఫ్రెండ్ టాగర్ అనమాట, వీడైతే అల్లం ఫీల్ చేస్తా, వీడేదో పెద్ద రామ మందిరంలో రాముడి శిల్పం చెక్కినట్టు ఫీల్ అవుతున్నాడు. అండ్ నెక్స్ట్ హరీష్, వీడైతే పచ్చిమిరకాయలు కోస్తున్నాడు. నెక్స్ట్ వీడు అఖిల్ అనమాట, వీడు మా తమ్ముడు, వీడైతే టమాటాలు కోస్తున్నాడు. వీడు అన్న నేను అలా వీడియోలో ఉండాలి చూడండి అని చెప్పి తెగ ఆరాట పడ్డాడు అన్నమాట వీడైతే. నెక్స్ట్ అయితే బిర్యానీలోకి అలాగే కర్రీస్లోకి మొత్తం అన్నింటికి వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాం. ఏమేమి కావాలో మొత్తం అంతా రెడీ చేసుకోవడానికి ఒకసారి కటింగ్స్ అయితే చేసేసుకున్నాం మొత్తం అంతా. మనకి దీంతో అయితే కనుక మొత్తం వెజిటేబుల్స్ అన్నింటికి సంబంధించిన కటింగ్స్ అన్నీ అయితే కనుక కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్లోకి అయితే మొత్తం అన్ని రెడీ చేసుకుని గ్యాస్ స్టవ్ అన్నీ పట్టుకుని ప్లేస్ నీట్గా సెట్ చేసుకున్నాం అనమాట మా ఇంటి ఎదురుకుండా. ఫస్ట్ అయితే మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ చేసుకుందాం అనుకున్నాం. ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం మష్రూమ్ మసాలా కర్రీ. ఫస్ట్ అయితే కనుక ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి: మష్రూము, ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే కారం, ఉప్పు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ అయితే మష్రూమ్ని మనం విడిగా కడుక్కోవాలి. అండ్ నెక్స్ట్ మష్రూమ్ని మనం డైరెక్ట్గా కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందర లైట్గా బాయిల్ అయితే చేసుకోవాలి. బాయిల్ చేసుకునే ముందర మనం వాటర్తో పాటుగా కొంచెం పసుపు యాడ్ చేసుకుని మనం క్లీన్ చేసుకుంటే కనుక దాని మీద ఉన్న బ్యాక్టీరియా కానీ అదర్ థింగ్స్ ఏదైనా సరే మొత్తం పోతాయి. నీట్గా మనం పసుపుతో బాయిల్ చేసుకుని కొంచెం పక్కన పెట్టుకోవాలి. మరి డీప్ బాయిల్ అయిపోకూడదు. ఎప్పుడైనా డీప్ బాయిల్ అయిపోయిందంటే కనుక మళ్ళీ మనం కర్రీ ఫైనల్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ బాయిల్ అవుతాయి కదా మసాలాతో పాటుగా, అప్పుడు చాలా మెత్తగా అయిపోయి పీసెస్ అనేది స్ప్లిట్ అయిపోద్ది అనమాట. అందుకని లైట్గా బాయిల్ చేసుకోవాలి. సరే, మష్రూమ్ బాయిల్ అయ్యే లోపల మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మొత్తం మసాలా అంతా రెడీ చేసేసుకున్నాం అనమాట. మనకు కావాల్సింది అంటే కంబైన్డ్గా ఒక కారం గుండెలాగా ప్రిపేర్ చేసుకున్నాం మేము. అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయలు పేస్ట్ చేస్తున్నారు. ఈ పేస్ట్ అయ్యే లోపల మనకి మష్రూమ్ అయితే బాయిల్ అయిపోయాయి లైట్గా. ఇప్పుడు ఈ బాయిల్ అయిపోయిన మష్రూమ్ పక్కన పెట్టుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లోని లైట్గా ఉల్లిపాయలు, అలాగే కారం, ఒక దాల్చిన చెక్క ముక్క, 3 కూడా యాడ్ చేసుకుని అయితే కనుక పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం. మనకి ఇదైతే రెడీ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మసాలా పేస్ట్ అది మొత్తం అంతా అయిపోయింది. నెక్స్ట్ టమాటా పేస్ట్ కూడా చేసేసుకున్నాం మొత్తం అంతా. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత మనం పేస్ట్ యాడ్ చేసుకుందాం. మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో పేస్ట్ యాడ్ చేసేసుకుంటాం. ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, ఇది యాడ్ చేసుకుని మనం పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా. మనం డైరెక్ట్గా పచ్చివాసన పోకుండా మనం వేరే ఐటమ్స్ అన్ని కలుపుకుంటే మటుకు టేస్ట్ మనకి అంత బాగోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే అంతే, పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాన్ని మనం కంబైన్డ్గా ఉల్లిపాయలతో పాటుగా మిక్స్ చేసి చేసుకుంటున్నాం.
మీకు కనుక థిక్ అయితే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. మేము వాటర్ యాడ్ చేసుకున్నాం. మాకు బయట ఓపెన్లో చేసేటప్పటికి గాలి ఎక్కువ వచ్చేసింది. గాలి ఎక్కువ రావడం వల్ల మంతా అటు ఇటు షఫల్ అయిపోయింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక అదే మనకి అది రెడీ అయింది అనుకున్న టైంలో మనం టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి మొత్తం అంతా. ఇది కూడా కొంచెం దగ్గర పడేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మనకి ఇదంతా బాయిల్ అయిన తర్వాత మనకి కొంచెం దగ్గర పడుతుంది మొత్తం ఆ పేస్ట్ అంతా, గ్రేవీ అనమాట మొత్తం అంతా. ఆ గ్రేవీ మనకి రెడీ అయ్యి బాయిల్ అవుతున్నప్పుడుగా మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సాల్ట్, మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కారం యాడ్ చేసుకున్నామంటే కారం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు అలాగే విడిగా కారం కూడా వేసి అక్కడే పేస్ట్ చేస్తాం కాబట్టి మేమైతే చేయలేదు. ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఇందులోకి మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ మనం యాడ్ చేసి కలుపుకున్న తర్వాత లైట్గా మష్రూమ్ నుంచి వాటర్ అయితే దిగుతాయి, అంటే మరీ ఎక్కువ రావు. మనం దానిలోకి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లూజ్గా చేసుకోవాలి. దాన్ని మనం కాసేపు మగ్గనివ్వాలి మొత్తం అంతా. మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకండి, లైట్గా యాడ్ చేసుకోండి. జస్ట్ ఆ గ్రేవీ అంతా బాయిల్ అయ్యి మనకి కరెక్ట్గా ఆ మసాలా అంతా పట్టడం కోసం అనమాట. అయిపోయింది, మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మష్రూమ్ మసాలా కర్రీ అది పక్కన పెట్టేసుకుందాం. మన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు బిర్యానీ చేసుకోవాలి. ఈ గ్రేవీని మనం తినాలి కదా. బిర్యానీలోకి మనం ఫస్ట్ అయితే కనుక బాస్మతి రైస్ తీసుకున్నాం. బాస్మతి రైస్ అయితే మేము 500 గ్లాసెస్ తీసుకున్నాం, 5.5 డబ్బాలు. దానిలోకి మనం నెయ్యి యాడ్ చేసుకుని రైస్ని అయితే పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇందులోకి మేము బేబీకార్న్ ఒకటి యూజ్ చేసుకున్నాం. బేబీకార్న్ అయితే మనం ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనకు కావాల్సిన కుక్కర్ తీసుకుని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఫస్ట్ పొటాటో అయితే కనుక ఫ్రై చేసుకోవాలి. ఇది వెజిటేబుల్ పలావ్ కదా, మ్యాక్సిమం కొన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ప్లెయిన్ బిర్యానీ అనుకున్నాం కానీ వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పి కొన్ని యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ పొటాటో అయితే ఫ్రై చేసుకుని తర్వాత క్యారెట్, నెక్స్ట్ బాయిల్ చేసుకున్న బేబీకార్న్ యాడ్ చేసుకున్నాం. మూడు లైట్గా ఆయిల్తో నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు, టమాటా అవన్నీ యాడ్ చేసుకోవాలి. మనకి ఇవి ఏంటంటే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతాయి కాబట్టి ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. నీట్గా మొత్తాన్ని కలిపేసుకోండి వెజిటేబుల్స్ అన్నిటిని. ఇప్పుడు మనం ఇందులోనే ఆ బిర్యానీ మసాలా అయితే కనుక యాడ్ చేసేసుకోవాలి. ఆకు, పువ్వు అన్నీ మొత్తం అంతా మనం ఏవైతే తీసుకుంటామో బిర్యానీకి సంబంధించినవి అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. దాంతోపాటుగా ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ పైన మనం గరం మసాలా లైట్గా యాడ్ చేసుకుంటే అది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీని మొత్తాన్ని మనం నీట్గా బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది షుగర్ అనేది యాడ్ అన్నమాట. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మేమైతే యాడ్ చేస్తాం. కంపల్సరీగా ప్రతి రెసిపీలో కొంచెం బెల్లం టచ్ కానీ లేదంటే షుగర్ కానీ టచ్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ వాటర్ బాయిల్ అయిపోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి మనం నెయ్యి కలిపి పక్కన పెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఇక్కడైతే కనుక యాడ్ చేసేసుకోండి.
మనం నీట్గా మొత్తం అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం దానిపైన ఏదైనా మూత పెట్టేసుకొని నీట్గా బాయిల్ అవ్వాలి. ఒకసారి అలా బాయిల్ అవుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మరీ ఎక్కువగా కలిపేసేస్తా అలా ఉండద్దు. బాయిల్ అని వచ్చేయండి మొత్తం అంతా. మనం ఎక్కువ కలుపుతూ ఉంటేనంటే మనకి ఆ పలుకులు అనేవి విడిపోతాయి, అంటే మెతుకు ముక్క అయిపోతుంది అనమాట. ఎక్కువ కలుపుకోవద్దు. అంతే, మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మనకి బిర్యానీ అయ్యేటప్పటికే మా ఫ్రెండ్స్ అందరికీ నీరసం వచ్చేసి అందరూ వెళ్ళిపోయి రూమ్లో కూర్చుని పోయారు అనమాట. మీ లోపల బిర్యానీ అయితే రెడీ చేసాం. నెక్స్ట్ దీనిలోకి మనకి ఉలవచారు ఒకటి తీసుకున్నాం. మనకి వెజిటేబుల్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా తీసుకోండి మీరు. దానిలోకి ఉలవచారు కొంచెం మరిగించుకుని ఆ ఉలవచారుని కూడా మనం అద్దుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎప్పుడు ఎవరైనా సరే ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి ఉలవచారు ట్రై చేసి తినండి. బిర్యానీలోకి చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని ఉలవచారు రెడీ చేసుకున్నాం. ఉలవచారు రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి రైతా లేకపోతే అలాగే బిర్యానీ అన్నప్పుడు కన్ఫర్మ్గా రైతా అయితే ఉండాలి కదా. రైతా కూడా లాస్ట్ రెడీ అయిపోతుంది. అంతే, మనకి మొత్తం అన్నీ అయితే కనుక రెడీ అయిపోయే ఐటమ్స్ అంతా. ఇది మొత్తం మాకు అవడానికి అయితే 2.5 hours నుంచి 3 hours టైం పట్టేసింది మొత్తం వీడియో తీసుకుని మొత్తం చేయడానికి అయితే. మా వాళ్ళు అయితే ఈ లోపల మేము అవన్నీ లోపలికి తీసుకొచ్చేటప్పుడు రూమ్లోకి ఆల్రెడీ ప్లేట్లు పెట్టేసుకుని రెడీగా కూర్చున్నారు. ఇంతసేపు లాంగ్ వీడియో మీరు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వి ఫుడీ థింగ్స్.